విధులు నిర్వహిస్తున్న కాకినాడ రవాణా శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మిద్దె చిన్నారావుపై హత్యయత్నం జరగడం దారుణమని రవాణా శాఖ ఉప కమిషనర్ ఏవి ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ చిన్నారావు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని, విధుల నిర్వహణలో ఉన్న అధికారిపై దాడి జరగడం చాలా విచారకరమన్నారు. ఇక ఈ సంఘటనపై రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ ఈ ఘటనపై తీవ్రంగా ఖండించారని తెలిపారు. ఈరోజు కాకినాడ సెంటర్లోని జడ్పీ సెంటర్ కానుకున్న డెవలప్మెంట్ సెంటర్ దగ్గర ఎంబీఏ ఇన్స్పెక్టర్ చిన్నారావు గారి మీద ఈ కొబ్బరి బండాలు అమ్ముకుంటున్న వ్యక్తి పెంట దుర్గాప్రసాద్ అన్న వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది. దీనికి ప్రజెంట్ చిన్నారావు గారిని కాకినాడ జీజీహెచ్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్గాప్రసాద్ ఇతని ఉన్న టాటా ఏస్ ద్వారా కొబ్బరి బండాలు అమ్ముకుంటున్నది. ఇతన్ని వెహికల్ మీద ఫైన్ ఉందనేసి ఈ ఎంబీఏ చిన్నారావు గారు వచ్చి అడుగుతున్న క్రమంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సడన్ సపోర్ట్లో భాగంగా ఈ దాడి జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రాథమికంగా ఇప్పుడు వరకు ఉన్న సమాచారం వరకు ప్రజెంట్ చిన్నారావు గారిని జీజీహెచ్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు కూడా పోలీసు అదుపులో ఉన్నారు. మొత్తం సమగ్రంగా విచారించి అన్ని కోణాలను దర్యాప్తు చేసి కేసులు ఫైన్ తెచ్చింది. పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. కొద్దిగా క్రిటికల్ కొంచెం హోప్ఫుల్గా సిచ్యువేషన్లో మా ఇన్స్పెక్టర్ ఉన్నాడు. పోలీసులు వెంటనే స్పందించారు. వాళ్ళు దీని మీద ఆల్రెడీ కేసు కట్టడం, దీన్ని తీవ్రంగా పరిగణించి చేయటం జరుగుతున్నది. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినప్పుడు మాకున్నటువంటి 2 టాస్కుల్లో ఒకటి అతని ఆరోగ్యం గురించి నేను డాక్టర్లందరితో సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్తో కూడా సంప్రదించడం జరిగింది. మేము తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఒక చిన్న ఇదేమిటి అంటే ఈ గుండెల మీద వాటి మీద కొద్దిగా దెబ్బలు తగలలేదు కాబట్టి మేము చాలా ఎఫర్ట్ చేసి మనిషిని రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పారు. బొటన వేలు కట్ అయిపోయింది. ఆ బొటన వాళ్ళు రోడ్డు మీద 2 గంటల పాటు అలానే ఉంది. అది తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ ఫిక్స్ చేయడం ట్రై చేస్తున్నారు. ఇది అతని ఆరోగ్యం గురించిన విషయం. రెండోది, ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న విషయం ఏంటంటే ఒక యూనిఫామ్డ్ ఆఫీసర్ని ఈ విధంగా ఇది చేయటం అనేది, ఇది రేపు ఎన్ఫోర్స్మెంట్ చేయటం అనేది, ఏదన్నా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం అనేది, లేకపోతే ఒక రవాణా శాఖ కానీ ఏదన్నా